సీఎం రేవంత్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరట్లలోని ఐలాపూర్, మల్లాపూర్లలో ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కొన్ని అయినా హామీలు అమలు చేశారని, రేవంత్ 6 గ్యారంటీలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఆల్రెడీ బ్యాగులు మోసిన కేసు దగ్గర పడ్డది, ఆల్రెడీ సంచులు మోసిన కేసు దగ్గర పడ్డది. జూలై 14 రేవంత్ కి డెడ్ లైన్. కాంగ్రెస్ వాళ్ళు పండగ చేసుకుంటారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క రోజు పండగ చేసుకుంటారట. జూలై 14 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లోపల పోతాడు, జైల్లోకి పోతాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ముట్టేది లేదు. ఎవరు వచ్చాళ్ళకెళ్ళి తీసుకొని ముస్లింలకు ఇచ్చేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఇది ఎవ్వరు కూడా ఈ రిజర్వేషన్లను ముట్టుకోడు. నీ గ్యారంటీల సంగతి ఏంద్రా అని అడుగుతావని అందరిని మభ్యపెట్టనీకి, అందరిని టాపిక్ డైవర్ట్ చేయనీకి కొత్త పూటకం పెట్టిండు. నువ్వు ముఖ్యమంత్రి గుడ్లు మోసుడైందా సభల? ఆ ముఖ్యమంత్రి లెక్కున్నాడు ఆయన పక్కకి. సరే, ఈ ముఖ్యమంత్రి అంటే అందరిని తిట్టుకుంటా భాష వ్యవహారం రేవంత్ది అందరికీ తెలుసు. ఈ పెద్ద మనిషికి ఏందని ఆయన కూడా గుడ్లు పోస్తున్నాడు. ఈ 75 సంవత్సరాల జీవన్ రెడ్డి కూడా గుడ్లు పోస్తాడా? పక్కకు చెప్పాలా రేవంత్ రెడ్డికి? ఏమైనా నువ్వు ముఖ్యమంత్రి మర్చిపోయినావా అని చెప్పాలనా? చెప్పుడు ఈయన కూడా గుడ్లు మోస్తున్నాడు. ఈ గుడ్డు మోస్తాడా పోయి పార్లమెంట్కి ఓట్లేస్తే? కాబట్టి అంతా చిల్లర చేస్తున్నారు. రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ కేసీఆర్ మోసం చేసి ఆ కేసీఆర్ అన్న 13 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఇచ్చిన రోజులు రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఇంకోటి ఏంది మన అదేంది పెన్షన్ 2000కు పెంచిండు. అది అన్నీ అయిపోయినాక వేరే మస్తు వాగ్దానాలు, ఇల్లు కట్టియాలి అంటే ఏమంటారు, అది కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోయిండు, అది వేరే విషయం. కానీ కుండలనే పెట్టిండు. కుండ లేదు, బిందె లేదు, గుడ్డు లేదు, కాకరకాయ లేదు.